హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఆసరా చేయుత పెన్షన్లకు అప్లికేషన్స్ ప్రారంభం అయ్యాయి. రాష్ట్రంలో ప్రజాపాలన విభాగంలో జరుగుతున్నటువంటి గ్రామ సభల్లో భాగంగా నేటి నుండి అన్ని గ్రామాల్లో ఈ యొక్క ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించిన దరఖాస్తులను అధికారులు తీసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా మీరు కొత్తగా ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి దరఖాస్తులు చేసుకోవాలి అంటే ఏ విధమైనటువంటి అర్హతలను కలిగి ఉండాలి? మనకు ఇందులో వచ్చేసి వృద్ధాప్య పెన్షను, వితంతు పెన్షను, ఒంటరి మహిళ పెన్షను, దివ్యాంగుల పెన్షను, అలాగే మెడికల్ పెన్షన్స్ ఉన్నాయి. చేనేత, కల్లుగీత కార్మికుల పెన్షన్స్ ఉన్నాయి. ఈ విధంగా అన్ని రకాల పెన్షన్లకు దరఖాస్తులు చేసుకోవాలి అంటే మీరు ఏ కేటగిరీకి సంబంధించి ఎటువంటి అర్హతలను కలిగి ఉండాలి? ఎలా అప్లై చేసుకోవాలి? అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? కావాల్సినటువంటి జెరాక్స్‌లు ఏమిటి? ఏ తేదీ లోపల ఈ గ్రామ సభల్లో అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు? ఆన్‌లైన్‌లో పెట్టుకోవచ్చా? లేదంటే ఆఫ్‌లైన్‌లోనే పెట్టుకోవాలా? ఇలాగా పూర్తి వివరాల గురించి మీకు చెప్తాను. వీడియోనైతే తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీకేమన్నా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్‌లో అడగండి గైస్. నేను అక్కడ కూడా రెస్పాండ్ అయితే అవుతాను. ఫస్ట్ టైమ్ ఛానెల్‌ని చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానెల్‌ని కూడా విజిట్ చేయండి గైస్. అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టినాను. వెళ్ళి క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తాను. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే రాష్ట్రంలో చాలామంది కూడా ఎన్నో రోజుల నుంచి కొత్త ఆసరా చేయుత పెన్షన్లకు దరఖాస్తులు చేసుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ ఇదొక మంచి శుభవార్తగా చెప్పుకోవచ్చు. నేటి నుండి రాష్ట్రంలో గ్రామ సభలనేటువంటివి నిర్వహించి, ఈ ఆసరా చేయుత పెన్షన్ల కింద కొత్త అప్లికేషన్స్ తీసుకోమని బట్టి విక్రమార్క గారు అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. అందువల్ల ఈరోజు ఉదయం నుంచి కూడా గ్రామాల్లో ఈ గ్రామ సభలు నిర్వహించి అప్లికేషన్స్ తీసుకుంటూ ఉన్నారు. ఇకపోతే ముఖ్యంగా మనకు ఈ ఆసరా చేయుత పెన్షన్‌లకు సంబంధించి చాలా కేటగిరీసే ఉంటాయి. మీరు స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నారు. మెయిన్‌గా మనకు నేను ఇక్కడ చెప్తాను. మాక్సిమం ఈ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళే ఉంటారు. ఫస్ట్ వచ్చేసి వృద్ధాప్య పెన్షన్ అండి. ఈ వృద్ధాప్య పెన్షన్‌కు గనుక మీరు దరఖాస్తులు చేసుకోవాలి అంటే ఏ విధమైనటువంటి అర్హతలు కలిగి ఉండాలి? ఎన్ని సంవత్సరాలు నిండి ఉండాలి? ఫస్ట్ వచ్చేసి మనకు 2018, 19 సంవత్సరంలో అప్పుడు మీ సేవల ద్వారా ఈ కొత్త ఆసరా చేయుత పెన్షన్‌లకు సంబంధించి అప్లికేషన్స్ చేసుకోవడానికి అవకాశం కల్పించినప్పుడు ఎన్ని సంవత్సరాలు పెట్టారు అంటే 57 సంవత్సరాలు నిండి ఉండి అప్లికేషన్స్ చేసుకోవచ్చని పెట్టారు. అది గత ప్రభుత్వం. ఇప్పుడేంటంటే ఇంకా మీ సేవల ద్వారా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి అవకాశం కల్పించలేదు మనకు. డైరెక్ట్‌గా గవర్నమెంటే అప్లికేషన్స్ తీసుకుంటుంది. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు నిన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చంటే వృద్ధాప్య సంవత్సరానికి 66 సంవత్సరాలు ఖచ్చితంగా నిండి ఉండాలి. అంటే 65 కంప్లీట్ అయిపోయి 66 సంవత్సరం పెట్టుండాలి. వాళ్ళు మాత్రమే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అలాగే ఖచ్చితంగా ఆ పర్సన్ తెలంగాణ స్టేట్‌లో నివాసితుడై ఉండాలి. ఆధార్ కార్డు, ఓటర్ కార్డ్, ఐడెంటిటీ ప్రూఫ్ మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉండాలి. నెక్స్ట్ ఇంకొక పెన్షన్ చూద్దాం, వితంతువుల పెన్షన్. ఇవి కూడా చాలామందే ఉంటారు అప్లై చేసుకోవడానికి. ఇదొచ్చేసి ఎవరికి అంటే భర్త చనిపోయినటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మాక్సిమం 18 ఏళ్ళు నిండి ఉంటే పెళ్లయిపోయి ఉంటారు కదా! 18 ఏళ్ల నుండి 65 ఏళ్ల లోపు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళందరూ కూడా వితంతు పెన్షన్‌లకు అప్లై చేసుకోవచ్చు. మీ భర్త చనిపోయి ఉంటే. ఓకేనా? ఒకవేళ మీకు భర్త చనిపోయి మీకు 65 పైన 66 ఉన్నట్లయితే అప్పుడు మీరు వృద్ధాప్య పెన్షన్, ఓల్డ్ ఏజ్ పెన్షన్‌కి అప్లై చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. అలాగే దివ్యాంగుల పెన్షన్‌కి చూద్దామండి. చాలామందే ఉండొచ్చు నాకు తెలిసి ఈ కేటగిరీ కింద అప్లికేషన్స్ పెట్టుకోవడానికి. ఫస్ట్ ఏంటంటే ఈ దివ్యాంగుల, వికలాంగుల పెన్షన్‌కి అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే మీ దగ్గర సదరం సర్టిఫికేట్ లేదా యూడీఐడీ నంబర్ అనమాట. యూనిఫైడ్ నంబర్ అని ఒకటుంటుంది. ఇప్పుడేంటంటే ప్రభుత్వం మనకు సదరం సర్టిఫికేట్లు అనేటువంటివి ఇవ్వడం లేదు. ఈ యూడీఐడీ కార్డ్స్ అనేటువంటివి జారీ చేసేస్తున్నారు. దాంట్లో ఐడీ నంబరు ఉంటే చాలనమాట. ఓకేనా? దాంట్లో మినిమము 40% వైకల్యతత్వం మీకు ఉండాలి.
అప్పుడు మాత్రమే మీరు వికలాంగుల పెన్షన్‌కు ఎలిజిబుల్ అవుతారు. సో, చెవిటి, మూగ ఎవరికైతే ఉంటుందో ఈ డిజేబుల్డ్ వాళ్ళకి మాత్రం వికలాంగుల పెన్షన్‌కి సంబంధించొచ్చేసి 52% పైన ఉండాలనమాట ఖచ్చితంగా. ఈ యొక్క వైకల్య తత్వం. దాని తర్వాత ఎయిడ్స్ బాధితులు, డయాలిసిస్ చేసుకున్నటువంటి వాళ్ళు, క్యాన్సర్ రోగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, సో, వీళ్ళందరూ కూడా ఉంటారు. ఇటువంటి వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే మీరు త్రూ గవర్నమెంట్ హాస్పిటల్ ద్వారా పెట్టుకోవాలని చెప్తూ ఉన్నారు. సో, దానికి సంబంధించి మీ దగ్గర మెడికల్ సర్టిఫికేట్ ఉండాలి. సో, మెడికల్ సర్టిఫికేట్‌లో మీకు కంపల్సరీ మీకు ఏ డిసీజ్ ఉంది, ఎంత పర్సెంటేజ్ ఉంది, ఇవన్నీ కూడా మెన్షన్ చేసుంటారు. సో, కాబట్టి మీరు డైరెక్ట్‌గా ఇక్కడ గ్రామ సభల్లో చేసుకోవడానికి కుదరదని అంటూ ఉన్నారు. నెక్స్టు చేనేత, కల్లుగీత కార్మికులకొచ్చేసి ఎన్ని సంవత్సరాలు నిండి ఉంటే అప్లై చేసుకోవచ్చంటే 50 ఏళ్ళు నిండి ఉంటే దరఖాస్తులు పెట్టుకోవచ్చండి. ఓకేనా. 50 ఏళ్ళు పైన ఎంత ఉన్నా పెట్టుకోవచ్చు. 5 లోపల 66 సంవత్సరాలుంటే వాళ్ళకి వృద్ధాప్య పెన్షన్ వస్తుంది. ఇది మాత్రం పక్కా. ఇక ఒంటరి మహిళలండి. సో, ఒంటరి మహిళలకు సంబంధించి చూసుకుంటే పెన్షన్స్‌కి అప్లై చేసుకోవాలంటే ఏ విధమైనటువంటి అర్హతలు కలిగి ఉండాలంటే, కనీసం పెళ్ళైన తర్వాత డివోర్స్ అయ్యి 10 సంవత్సరాలు నిండి ఉండాలనమాట. ఖచ్చితంగా మహిళ డివోర్స్ అయ్యుండాలి. లేదు అసలే మ్యారేజ్ కాకుండా సో, వాళ్ళ ఫ్యామిలీ దగ్గరే ఉండిపోయుంటే అంటే వాళ్ళ మదర్ వాళ్ళ ఫ్యామిలీ దగ్గరే ఉండిపోయుంటే వాళ్ళకి కూడా ఒంటరి మహిళ పెన్షన్‌కి సంబంధించి అప్లికేషన్స్ చేసుకోవచ్చు. అటువంటి వాళ్ళు కూడా. ఒకవేళ పెళ్లి అయ్యుండి వాళ్ళిద్దరూ గనుక విడిపోయినట్లయితే భార్యాభర్తలు. సో, అలాగే ఒక 10 సంవత్సరాలు నిండి ఉంటే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. డాక్యుమెంట్ వచ్చేసి ఏం కావాలి అంటే, కోర్ట్ ద్వారా మీకు డైవర్స్ అయినట్లు ఏమన్నా డాక్యుమెంట్ ఉన్నా సరే చెల్లుతుందది. చెల్లుబాటు అవుతుంది. ఓకేనా. సో, ఇలాగ మీరు ఈ 5 పెన్షన్‌లకు సంబంధించి కేటగిరీలకు సంబంధించి ముఖ్యంగా అర్హతలు ఎటువంటివి ఇవి ఉండాలి. ఇవి ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. సో, మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అప్లికేషన్స్ ఆన్‌లైన్‌లో ఎక్కడ కూడా తీసుకోవడం లేదు. ఆఫ్‌లైన్‌లోనే గ్రామ సభల్లోనే తీసుకుంటున్నారు. బట్ అక్కడ కూడా వాళ్ళ దగ్గర కూడా అప్లికేషన్స్ ఆన్‌లైన్‌లో ఇంకా స్టార్ట్ కాలేదు. గవర్నమెంట్ అధికారుల దగ్గర కూడా 14, 15 తారీఖుల పైనుంచి స్టార్ట్ అవుతాయని అంటున్నారు. ఈ లోపల జస్ట్ గ్రామ సభల ద్వారా అప్లికేషన్స్ తీసుకొని రెడీగా పెట్టుకోనండి. దాని తర్వాత ఆటోమేటిక్‌గా ఆన్‌లైన్‌లో అప్లై చేసేసొచ్చని చెప్తూ ఉన్నారు అధికారులు. ఓకేనా. ఇక మీకు ఈ అప్లికేషన్స్ వచ్చేసి మాక్సిమం ఈ నెలాఖరు వరకు తీసుకుంటారు గ్రామ సభల ద్వారా. డోంట్ వర్రీ. మీరు అప్లికేషన్స్ పెట్టుకునేటప్పుడు ఏ విధమైనటువంటి డాక్యుమెంట్స్ కావాలో ఫస్ట్ మీకు చూపిస్తాను ఇక్కడ వన్ బై వన్. ఫస్టు ఆధార్ కార్డ్ కంపల్సరీగా ఉండాలి. ఆధార్ కార్డులో చాలామంది కూడా డేట్ ఆఫ్ బర్త్స్ అనేటువంటివి చేంజ్ చేసేస్తున్నారు. సో, దీన్ని కూడా మనకు అంతగా రికగ్నైజ్ చేయరు నాకు తెలిసి. ఆధార్ కార్డు, దాని తర్వాత రేషన్ కార్డు, అలాగే ఓటర్ కార్డు. ఓటర్ కార్డ్ ఎందుకు చెప్పానంటే ఇందువల్లే. ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్స్ అనేటువంటివి మీ సేవల ద్వారా చేంజ్ చేసేస్తున్నారని. ఇంకొక ఐడెంటిటీ ప్రూఫ్ ఏదైనా పాన్ కార్డ్ కావచ్చు, ఓటర్ కార్డ్ కావచ్చు, ఇంకేదైనా వగైరా వగైరా లైసెన్స్ ఇలాంటివి. ఓకేనా. ఆ కార్డ్ కంపల్సరీగా తీసుకొని వెళ్ళాలి మీరు దరఖాస్తులు చేసుకునేటప్పుడు. సో, మాక్సిమం అందరి దగ్గర ఓటర్ కార్డ్ ఉంటుంది కాబట్టి తీసుకొని వెళ్ళండి. క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్, బ్యాంక్ అకౌంట్ జెరాక్స్ ఫ్రంట్ పేజ్ జిరాక్స్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ ఒక 2 లేటెస్ట్‌వి కలర్ ఫోటోస్. సో, ఇక్కడ సదరం సర్టిఫికేటు దివ్యాంగులకు, వికలాంగులకి. దీని బదులు మనకు యూడీఐడీ కార్డ్స్ ఉన్నా తీసుకొని వెళ్ళండి జెరాక్స్‌లు. ఐడీ నంబర్ ఉన్నా పర్లేదు. సో, ఇప్పుడు సదరం సర్టిఫికేట్స్ ఇవ్వడం లేదనమాట తెలంగాణ స్టేట్‌లో. అదే చెప్తున్నారు మనకు. ఇకపోతే ఒంటరి మహిళలకొచ్చేసి నేను చెప్పాను ఇంతకుముందు. బా ఈ యొక్క మ్యారేజ్ అయ్యి డివోర్స్ అయిపోయుంటే కోర్ట్ ద్వారా వచ్చినటువంటి డాక్యుమెంట్ నోటీస్ ఏదైతే ఉంటుందో అది ఉంటే చాలు. ఇక మెడికల్ పెన్షన్‌లకొచ్చేసి మెడికల్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. వృద్ధాప్య పెన్షన్‌కొచ్చేసి ఏం లేదు. ఐడెంటిటీ ప్రూఫే మెయిన్ డాక్యుమెంట్ వాళ్ళకి. ఎందుకంటే దాంట్లోనే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కాబట్టి. వయస్సు. ఇలాగ ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా తీసుకొని వెళ్ళి మీరు ఒక అప్లికేషన్ ఫార్మ్ ఒకటి ఉంటుందండి. సో, అప్లికేషన్ ఫార్మ్ ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు చూపిస్తాను వన్ బై వన్. ఒక సెకండు. సో, ఇది ప్రజాపాలనకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ అనమాట. దీంట్లో అన్నిటికి సంబంధించి అప్లికేషన్స్ చేసుకోవచ్చు. ఈవెన్ ఈ ఆసరా చేయూత పెన్షన్‌లకు కూడా ఇక్కడ చూడొచ్చు మీరు క్లియర్‌గా కనిపిస్తుంది. వన్ బై వన్. సో, ఇందులో అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఇలా ఫిల్ చేసి మొత్తం కూడా మీరు సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. ఫైనల్‌గా ఇవ్వండి డీటెయిల్స్. మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి. నేను రెస్పాండ్ అయితే అవుతూ ఉంటాను. సో, మనకు ఈ నెలాఖరు వరకు జరుగుతాయి. ఈ లోపల మీరు దరఖాస్తులు పెట్టుకోండి.
నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా రెడీ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.